వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 8వ తేదీన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభించనున్న ఐటీ మినిస్టర్ కేటీఆర్, హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ. నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి అవార్డు ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. కార్మికుల దినోత్సవాన గాంధీ అవుట్ సోర్సింగ్ కార్మికుల తొలగింపు. గాంధీ ఆసుపత్రి ఎదుట 4th క్లాస్ కార్మికుల ధర్నా. కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. హక్కుల రక్షణకై తెగించి పోరాడాలన్న IFTU రాష్ట్ర కార్యదర్శి రాజన్న. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న ఐటీ మినిస్టర్ కేటీఆర్, హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీతో పాటు పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీస్ కమిషనర్ రెమో రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు. 28 ఎకరాల స్థలంలో 38,50,00,000తో అధునాతన హంగులతో పోలీస్ కమిషనరేట్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. కమిషనరేట్ బిల్డింగ్ లో ఉన్న అన్ని విభాగాలను అణువణువు పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖలో నలుమూలల మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్లు, SP బిల్డింగ్లు సిద్ధమయ్యాయని అన్నారు. ఇదే క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని కోలేటి దామోదర్ తెలిపారు. కొంచెం డేట్ ఉండదు సార్, ఈ డేట్ రండి సార్. So many conference halls, so many meeting halls, whatever. స్క్వేర్ ఫీట్లు. టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 38.5 crores. ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత, ఆయన అనుభవంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. మనందరం చూస్తాం. నిన్ననే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సెక్రటరేట్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లు ఒక కార్పొరేట్ ఆఫీసుల లాగా, ఒక 5 star హోటల్స్ లాగా కట్టడం జరుగుతుంది. హైదరాబాద్లో కానివ్వండి, మారుమూల ప్రాంతంలో కానివ్వండి. ముఖ్యమంత్రి గారి ఆలోచన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండి, బిల్డింగ్స్ కానీ వెహికల్స్ బాగుంటే వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళకి సఫిషియెంట్ ఫండ్స్ కానీ ఏది ఇబ్బంది ఉండొద్దని రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటి జీవోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా మనకు తెలుసు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు హైదరాబాద్కి వస్తున్నాయంటే ఈ రాష్ట్రం పీస్ఫుల్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ వస్తారు. రాష్ట్రంలో 13 కొత్త SP ఆఫీసులు, 2 కమిషనరేట్లు నిర్మాణంలో ఉన్నాయి. సిద్దిపేట కమిషనరేట్, కామారెడ్డి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది 8వ తేదీ ఇది కేటీఆర్ గారి చేతిలో మీద ఇనాగ్రేషన్కు రెడీ ఉంది. అట్లనే గద్వాల్ కానివ్వండి, వనపర్తి కానివ్వండి, సిరిసిల్ల కానివ్వండి, ఆసిఫాబాద్ కానివ్వండి, ఇవి కూడా రెడీగా ఉన్నాయి ఇనాగ్రేషన్కు. మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదంతా ఎక్కడెక్కడ అవసరాలు ఉందో దాన్ని బట్టి మేము అడుగున్నాం. మన మండలంలో అంతర్గంలో కూడా పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసిన దగ్గర మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు అన్నీ అయిపోయినాయండి.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉంటే దాన్ని బట్టి మేము నిర్మాణం చేస్తాం పోలీసు అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు దక్కింది. భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డులోకి ఎక్కింది. సెక్రటేరియట్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ అవార్డు ప్రదానం చేశారు. అత్యంత విశాలంగా అధునాతన హంగులతో కొత్త సెక్రటేరియట్ పర్యావరణ రహితంగా నిర్మించబడిందని మంత్రి అన్నారు. ఈ క్రెడిట్ అంతా ప్రకృతి ప్రేమికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం ద్వారా రాష్ట్రంలో గ్రీనరీ 7.7%కు పెరిగిందని గుర్తు చేశారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. Unlike in other states, he has taken up one Harithaharam program and tried to increase green coverage in Telangana state. In last year, up to last year, the 7.7% green coverage has been increased in Telangana state. He has also instructed our R&D department to use eco-friendly material in all our buildings. We have used eco-friendly material in our collectorate buildings and also in this great iconic structure. We used as much as possible. We try to use eco-friendly material, and we have introduced rain harvesting measures also. So we will try to introduce renewable energy methods also, solar panels in near future, and we expect platinum certificate from the World Green Building Council. Thank you so much to Indian Green Building. కార్మికుల దినోత్సవం రోజు 4th క్లాస్ గాంధీ అవుట్సోర్సింగ్ కార్మికులను తొలగించడంపై వారు గాంధీ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా చేశారు. విధుల నుండి తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వద్దు మీరు మాకు అని వాళ్ళు చెప్పేసారు. ఫస్ట్లో మేము అన్నీ చేసినాం, వాళ్ళ పేషెంట్లకి అన్ని టాబ్లెట్లు కానీ తినడం కానీ డైపర్లు మార్చడం కానీ స్నానాలు కానీ అన్నీ చేసినాం. తీరా దగ్గరికి వచ్చినాక మమ్మల్ని తీసేసారు. ఎంతమంది ఉంటారు? మొత్తం 244 మంది సార్. మీకు ఎంత జీతాలు ఉండే? అప్పుడు ఫస్ట్ 10,000 ఉండే సార్, 12,000 జీతం ఉండే, 10,000 ఉండే. ఇప్పుడు మళ్ళీ వీధుల్లో అప్పుడు జీతాలు పెరిగినాక 15,000 అయినాయి సార్. 15,000 అయినాయి. సరే ఇదే ఉంటుందేమో, కంటిన్యూ ఉంటుందేమో మధ్యలో తీసేది. సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇవన్నీ? తీసుకెళ్ళిన సార్ ఏమన్నా? ఆయన అన్నాడు మేమేం చేయలేము, మీ ఇష్టము, మీ కాంట్రాక్ట్ ఇంకనే ఉండే, ఇక్కడి వరకే ఉంది, మీది మార్చి వరకు లాస్ట్ అన్నారు. అంటే అట్లా మేము ఈటల రాజేంద్ర గారు ఉన్న టైంలో మేము డ్యూటీకి ఎక్కాము. ప్రాణాలు తెగించినా కూడా మేము డ్యూటీ చేసినాము. ఇళ్ళ దగ్గర కూడా మా పిల్లలు ఎలా ఉన్నారు, మా సంసారం ఎలా ఉంది, మా భర్తలు ఎలా ఉన్నారు కూడా మేము పట్టించుకోలేదు. మేమేంటంటే మేము కేసు
పేపర్స్ పట్టుకున్నాం, ఈ పేషెంట్ ఎలా ఉండాలి, పేషెంట్ మంచిగా ఉండాలని. కనీసం దొడ్లోకి వెళ్తే కూడా మేము చేతులు పెట్టి కడిగిన రోజులు కూడా ఉన్నాయి సార్. మా సేవ ఎవరు గుర్తిస్తలేదు. హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళాము, మరి కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాము. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. మా సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారు, అమ్మ నాది ఏమీ లేదు, నేను చేయాల్సింది ఏమీ లేదు, నా చేతులు ఏమీ లేదు, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటే మీ డ్యూటీలు మీకే ఉంటాయి అంటున్నారు. మరి ఆ సార్ హర్షరావు సార్ తీసుకున్న లెటర్ ఇచ్చినా కూడా సూపరింటెండెంట్ సార్ తీసుకోవట్లేదు. మరి మేము ఏం చేయాలి? మేము చచ్చిపోతానికైనా సిద్ధంగా ఉన్నాం. మా సంవత్సరాలు మేము పోషించుకోలేకపోతున్నాం. మా భర్తలు కూడా ఆరోగ్యం బాగోదు. మరి సంవత్సరాలు పిల్లలు చదువు, కిరాయి ఇల్లు, ఆ టైంలో మేము ఎట్లా చేసామో డ్యూటీలు, కిరాయి ఇంట్లో కూడా మమ్మల్ని రానిలేదు. మీరు కోవిడ్ లో డ్యూటీ చేస్తున్నారు, మీ రోగాలు మాకు అంటిస్తారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి అని కూడా అన్న రోజులు ఉన్నాయి. అయినా సరే మేము ప్రాణాలు తెగిడిచి మేము డ్యూటీ చేసాము. ఈ రోజు మమ్మల్ని ఈదుని పడేశారు సార్. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇష్టం చేస్తున్నాం. కేసీఆర్ గారు మాకు ఆదుకోవాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి. మా ఉద్యోగాలు మాకు వచ్చేదాకా మా ప్రాణాలు నిమ్మతం ఉండవు. మా సంవత్సరాలు కూడా ఈదులు పడిపోయినాయి. ఈ రోజున మేము ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించుకుని మాకు సహాయం చేయండి. 244 మందిని ఆదుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ అంతే. దేశంలో కార్మిక వర్గాన్ని, ఆ వర్గం హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మేడే సభలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న మాట్లాడుతూ, ప్రపంచ కార్మికులంతా తమ హక్కులను ప్రాణ త్యాగాలతో సాధించుకున్న మే 1వ తారీఖును హక్కుల దినంగా జరుపుకున్నారని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక వర్గాన్ని, ఆ వర్గం హక్కులని కాలరాచి వేస్తున్న ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాల కుదింపు పేరుతో బరితెగించి కార్మికులను నడి బజార్లో నిలబెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి నూతన వనరులను సృష్టించాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులంతా విస్తృతంగా పాల్గొని హుజూర్ నగర్ పట్టణంలోని వాడవాడల ఎర్రజెండాలు ఎగరవేయాలని, వందలాది మంది కార్మికులు ప్రదర్శనలో పాల్గొనాలని రాజన్న పిలుపునిచ్చారు. సిలిండర్ ధర 410 రూపాయలు ఉంటే ఇవాళ సిలిండర్ ధర ఎంత పెరిగింది? 1200 రూపాయలు అయింది. ఇవాళ ధరలు ఉప్పు, పప్పు, నూనె ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతం ధరలు రాను తగ్గాలి కానీ పెరిగేటట్టు జీవన ప్రమాణం బతికేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచంలో వాస్తవంగా కొట్లాడి అమరులు ఆ రోజు 18 గంటలు పని పోవాలా, 16 గంటల పని పోవాలా, 8 గంటల పని కావాలని ఎందరో మంది అమరవీరులు అమెరికా నగరం, చికాగో నగరంలో అసూలు బాసిన ఫలితంగా ఇవాళ మనం 8 గంటల పని చేస్తున్నాం. ఆ రోజు ఎంతో మంది చనిపోయిన రక్త తర్పణంతో ఇవాళ 8 గంటల పని చేస్తున్నాం. దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం విస్మరించి దాదాపు 12 గంటల పని తీసుకురావాలని చెప్పేసి అన్ని గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసినాయి. వాళ్ళు కొంత వెనక ముందు దేన్ని ఎప్పుడు సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలనే ప్లాన్లో ఉన్నారు. ఎలక్షన్ మూమెంట్ ఉన్నదని చెప్పేసి కొంత వెనక్కి తగ్గుతున్నారు. కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా 8 గంటలకు బదులు 12 గంటల పని చేసేటటువంటి చట్టము చాలా దారుణమైన చట్టం తీసుకురా. ప్రభుత్వాలు, పాలకులు మారినా తలరాతలు మారని కార్మికులు శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని ఏర్పాటు చేసుకున్న కార్మికుల దినోత్సవం ఈ మేడేను ముస్తాబాద్ మండలంలో అన్ని వర్గాల కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేడేను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని పట్టణ కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హమాలీ సంఘం కార్మికులు, సిఐటియు కార్మికులు వేరువేరుగా జెండాలను నింగిలో ఎగరవేసి వందనం సమర్పించారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ సరిపడు జీతాలు అందడం లేదని అన్నారు. శ్రమకు తగ్గ వేతనం లేక సమస్యలు పరిష్కరించకపోవడంతో
ఎంతో మంది కార్మికులు రోడ్డున పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నేడే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలో పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్లో ఘనంగా ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో అందరూ కార్మికులు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు కార్మికులు అంటే ఈరోజు కనీసం గుర్తించలేనటువంటి పరిస్థితి. పెట్టుబడిదారులు కాదు, ఈరోజు కార్మికులు ఉంటేనే ఈరోజు వాళ్ళు కష్టపడితేనే ఈరోజు దేశమంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గుర్తించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మికులకు భవన కార్మికులు ముఖ్యంగా భవన కార్మికులకు వెహికల్ ఇస్తానని ఇప్పటి వరకు వారిని గుర్తించలేకపోయిండు. హమాలి కార్మికులను వెల్ఫేర్ బోర్డులో జమ చేస్తామని మాట ఇచ్చారు. హమాలి కార్మికులను సుతా గుర్తించలేకపోతున్నారు. ఆశా వర్కర్లను, గ్రామ పంచాయతీ కార్మికులను, ప్రతి కార్మికుడి కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ కార్మికుల కష్టాన్ని గుర్తించాలని కోరుతున్నాము. మరియు ఆరోగ్య సంక్షేమ పథకం పెట్టిండు. ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆరోగ్యాలను మనం బయట చేసుకుంటే 20-30 వేల రూపాయలు అవుతాయి. కాబట్టి మనము ఆ హాస్పిటల్కి వెళ్ళి క్యాంపు పెడుతుండ్రు. ఆ క్యాంపులో మనం ప్రతి ఒక్కరము ఈ ఆరోగ్య సంక్షేమ పథకాన్ని పెట్టినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వెళ్ళాలని కోరుతున్నాం. మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి అందరికీ పాత్రికేయులకు కార్మికుల కోసం దాదాపు 20 రకాల హక్కులను తీసుకొచ్చింది. ఆ 20 రకాల హక్కులను అందించడం ద్వారా చాలా మంది గవర్నమెంట్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థలలో, ప్రైవేట్ సంస్థలలో హక్కులకు దూరంగా ఉంటూ బతుకుతున్నారు. ఇలా అతను సాధించినటువంటి హక్కులు కాగితాలకే పరిమితం చేసి తమ యొక్క భవిష్యత్తును అధోగతి పాలు చేసినటువంటి పాలకులను విస్మరించి అంబేద్కర్ రాసినటువంటి హక్కులను వినియోగించుకుంటే తమ యొక్క తలరాతలు మార్చుకునేటువంటి ప్రభుత్వాల వైపు మనం అడుగు వేయాల్సినటువంటి సందర్భం ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బయట తీసుకొచ్చి ఒక కార్మికులకు ఉండేటువంటి హక్కులేంటి, ఒక వ్యవసాయ కూలికి ఉండేటువంటి హక్కులేంటి, వాళ్ళకు ప్రమాద బీమా ఎట్లా వర్తింపజేయాలి, జీవిత బీమాను ఏ రకంగా వర్తింపజేయాలి, వాళ్ళ భవిష్యత్ తరాలను ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రతి ఒక్క విషయము సమగ్రంగా రాజ్యాంగంలో పొందవచ్చు. ఆ రాజ్యాంగాన్ని బయట తీసినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నెత్తిన పెట్టుకోవాలి, వాటితో కలిసి అడిగేయాలి, చేతి పట్టుకొని నడవాలని చెప్పేసి సందర్భంగా కార్మికులందరూ. మేడే సందర్భంగా రహమత్ నగర్, హెచ్ఎఫ్ నగర్లోని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్లో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించి యూనియన్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్లోని స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ పి కృష్ణ, జనరల్ సెక్రటరీ చాంద్ పాషా, గ్రేటర్ హైదరాబాద్ యూనియన్ అధ్యక్షులు, ఆర్గనైజర్ సెక్రటరీ హైమద్, చైర్మన్ యాదగిరి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जी दुकान नहीं सही नहीं, दुकान देखना जी पूरे आगे से संजीव यूनियन है क्या था, संजीव यूनियन है क्या था, संजीव यूनियन लेबर है क्या था, लेबर है क्या था, लेबर है क्या था, अंदर चलने वाले दयచేసి संधि कार्ड మేడే 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 है क्या था, सिविल संधि कॉन्ट्रैक्टर है क्या था, लेबर है क्या था, लेबर है क्या था. సందర్భంగా మరి వాళ్ళ మా కార్మికులమంతా అన్ని పనులు బంద్ పెట్టుకొని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. సిటీ నగరంలో ఎన్నో జోన్లు ఉన్నాయి, మా దాదాపు 100 జోన్ల దాకా ఉన్నాయి. ఇవాళ అన్ని జాగాలలో మొత్తం మా కార్మికులందరూ ఖచ్చితంగా పని బంద్ పెట్టుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మేము పాల్గొమని చెప్పి వాళ్ళకందరికీ చెప్పాము. మరి ఈ కార్మికుల కంటే మేమంటే ఈ భవన నిర్మాణ కార్మికులనంటే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ సరిగ్గా గుర్తిస్తలేదు. మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. కమ్సకం ఈ
సంథింగ్ యూనియన్ ఆఫీస్ దగ్గర ఇవాళ మేడే జెండా ఎక్కించినాము. మేడే అంటే ఒక పండుగ రోజు కాబట్టి ఇవాళ మా మేడే పండుగ రోజులాగా గడుపుకోవాలంటే మా సెంటర్ కమిటీ ప్రెసిడెంట్ గారు పి కృష్ణన్న గారు వచ్చారు. అట్లానే మన సెంటర్ కమిటీ జనరల్ సెక్రటరీ చాన్ పాషావై, సిఐటి నుంచి మన సామ్యాన్న, మన హబీబ్ ఫాతిమా అర్జున్ మెంబర్షిప్ అందరూ ఇక్కడ వచ్చారు. అంటే మేడే అంటే ఏముందంటే ఒక లేబర్ హాలిడే. మేడే సందర్భంగా హబీబ్ ఫాతిమా నగర్లో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ చేసుకొని మా అధ్యక్షులు కృష్ణ గారు చెప్పిన విధంగా రేట్లు దిగజారిపోతున్నాయి కాబట్టి ఇంకా బానిసలు కానీ, బిల్డర్లు కానీ, టాపీ మేస్త్రీలు కానీ, ఇంటి యాజమాన్యం కానీ బానిసలుగానే ఇంకా చూస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. రాబో కాలంలో ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పిన విధంగా మే 15 తర్వాత ఒక హెచ్చరిక జారీ చేసి రేట్లు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రం సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడంపై గ్రేటర్ హైదరాబాద్ దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించి జై కేసీఆర్ జై భీమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోసామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్, వ్యాస్ బాలన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ దళిత గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు ధనరాజ్ మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి అయిన బిఆర్ అంబేద్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉన్నామని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. దళితులకు దళిత బంధు అమలు చేయడం ఎంతో సహోపేతమైన నిర్ణయమని వారు సీఎంను కొనియాడారు. ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరియు ఎక్కడి నుంచి అయితే పరిపాలన కొనసాగిస్తారో దానికి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడము మరి కేసీఆర్ గారి ఘనత మరియు ఎక్కడా లేని విధంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇవాళ ఒక సెక్రటరీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ గారు దళితులకు చేస్తున్న దళిత బంధు కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, మరియు సబ్సిడీ రుణాలు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇలా దళితులకు ప్రేమతోటి కేసీఆర్ గారు మాకు చేస్తున్న ప్రేమ అభిమానం చూసి ఇవాళ గోషామైల్లో మా నందకిషోర్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచి అన్ని సంఘాలు, కుల సంఘాలను, దళితులందరినీ ఇక్కడ ఏకం చేసి ఇవాళ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిపాలనా భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఈరోజు ఆయన రచించిన కాన్స్టిట్యూషనే మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈరోజు దేశంలో ఈయన ఒక్కడే సీఎం మొత్తం ఆయనను గుర్తించి ఇంత పెద్ద హోదా ఇచ్చినందుకు నిజంగా మేమందరం థ్యాంక్ఫుల్. ఈరోజు మేము బీజేపీ ఆఫీస్ ముందున్నాము. ఈడ బీజేపీ వాళ్ళకు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం, రేపు పార్లమెంట్ భవనానికి కూడా మీరు అంబేద్కర్ సాబ్ పేరు పెట్టాలని మేము ఇక్కడ. మామునూరు 10 బెటాలియన్ కు చెందిన 230 మంది ఎన్సీసీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, నాన్ కాంటాక్ట్ కేసుల గురించి, సీసీ కెమెరాల పనితీరు గురించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి, మద్యం తాగి ప్రయాణం చేస్తే జరిగే నష్టాలపై, జైలు శిక్షలపై, విధించే జరిమానాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కల్నాన్ ఖండూరి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. చాలా ఇప్పుడు లైసెన్స్ లేకపోతే ఇంతకుముందు లెక్క లేదు, ఇప్పుడు రూల్స్ మారింది. ఏందనంటే లైసెన్స్ లేని వ్యక్తి యొక్క బండిని హోల్డ్ చేసి వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఆయన లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని కంపల్సరీగా వ్యక్తి నడిపిన వ్యక్తి రైడర్ యొక్క ఆయన, అదేవిధంగా బండి ఓనరు, ఆ ఓనర్ కూడా ఇద్దరు కూడా కోర్టుకు పోయి కంపల్సరీగా అటెండ్ అయితేనే అక్కడ ఫైన్ కట్టుకొని వచ్చిన తర్వాతనే బండి అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ అనేది అసలే చేయదు. మైనర్ డ్రైవింగ్ ఎవరైనా చేసి పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకోండి, మీ మీద కేసులు అవుతాయి. మీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది, మీ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. సో చాలామంది మైనర్స్ కూడా సిటీలో మీరు చూడండి, చాలామంది కూడా మైనర్ డ్రైవింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసి ఇట్లా ఎవరన్నా ఫ్యూచర్లో జాబ్ సంపాదించాలన్నా లేదంటేనేమో అబ్రాడ్ వెళ్ళాలన్నా కంపల్సరీగా రిమార్క్ అనేది ఉంటుంది. మన డేటా మొత్తం కూడా మన పోలీస్ స్టేషన్లో మొత్తం ఉంటుంది. రేపొద్దున మీరు ఫ్యూచర్లో ఏదన్నా జాబ్కు ఇట్లా
ఎట్లనే ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీలో మొత్తం చూస్తారు. ఏది మీరు ఇట్లా యాక్షన్ చేసిర్రు, ఈయన సో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏది ఆ రిమార్క్ అట్నే ఉండిపోతే మీరు వచ్చిన జాబ్ కూడా రాకుండా పోతుంది. ఇట్లా జరిగిన సందర్భాలు చాలా మంది కూడా ఇట్లా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కొర్ల వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారయ్య రెడ్డి, బాలయ్య గౌడ్, సిపిఐ మండల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 137వ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీ చారకొండ మండల కేంద్రంలో సిపిఐ జెండా ఆవిష్కరించే అవకాశం ఇచ్చినటువంటి ఈ మండల పార్టీ నాయకత్వానికి, గ్రామ పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సిపిఐ జెండా ఆవిష్కరించుకున్నామంటే గత 137 సంవత్సరాల క్రితం అమెరికా పట్టణంలోని చికాగో నగరంలో కార్మికులు పని గంటల తగ్గింపు కోసం ప్రశాంతంగా శాంతియుతంగా ఫ్యాక్టరీ ముందు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమాని అక్కడ ప్రభుత్వంతో మిలాఖతై అక్కడ పోలీసులను తీసుకొచ్చి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కార్మికుల శిబిరంపై నిర్దాక్షిణంగా తుపాకులతో తోటాల వర్షం కురిపిస్తే ఆ తోటాల వర్షంలో రక్తపు మడుగుల నుండి తీసి ఎత్తిన జెండానే ఈ ఎర్ర జెండా. అందులో నుండే మరొక కార్మికుడు లేచి ఈ ఎర్ర జెండాకు సుత్తేను అడ్డం పెట్టి ఇది ప్రపంచ కార్మికులకు చిహ్నంగా ఇంకొక కార్మికుడు లేచి కొడవలిని అడ్డం పెట్టి సుత్తే కొడవలి ఎర్ర జెండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల కర్షకులకు రైతుల యొక్క చిహ్నంగా గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి జెండానే ఈ సిపిఐ ఎర్ర జెండా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రక్తదానం చేయడం సాటి మనుషుల ప్రాణాలు కాపాడిందని కార్మిక నేత రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి ఊపిరి ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యమన్నారు. యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పినపాక ప్రభాకర్ రక్తదానాలకు ప్రశంస జ్ఞాపికలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 8వ తేదీన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభించనున్న ఐటీ మినిస్టర్ కేటీఆర్, హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ. నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి అవార్డు ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. కార్మికుల దినోత్సవాన గాంధీ అవుట్ సోర్సింగ్ కార్మికుల తొలగింపు, గాంధీ ఆసుపత్రి ఎదుట 4th క్లాస్ కార్మికుల ధర్నా. కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, హక్కుల రక్షణకై తెగించి పోరాడాలన్న ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రాజన్న.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.